అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా వీర్గాథ ప్రాజెక్ట్ 4.0కు సంబంధించినటువంటి వివిధ రకాలైన పోటీలకు సంబంధించినటువంటి రిసోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేటువంటి విషయం గురించి ప్రస్తావించబోతున్నాం. గడిచిన 2 వీడియోల్లో వీర్గాథ గైడ్లైన్స్, వీర్గాథ కాంపిటీషన్స్లో ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలనే విషయాలను వివరించడం జరిగింది. 3వ వీడియోలో వీర్గాథ ప్రాజెక్ట్ 3.0కు సంబంధించినటువంటి కంటెంట్ను మనం ఎక్కడి నుంచి ప్రాథమికంగా తీసుకోవాలనేటువంటిది ఇక్కడ ప్రస్తావించబోతున్నాం. ఇక్కడ గమనించండి, వీర్గాథకు సంబంధించినటువంటి ఎంట్రీస్ 17/9/2024 నుంచి 30/10/2024తో ముగియటం జరుగుతుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఎంట్రీస్ను సబ్మిట్ చేయవచ్చు. దీనిలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి మనం ఇప్పటికే తెలియచేసాము. ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు, అలాగే ఎలా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో 100 మందిని ఎలా ఎంపిక చేస్తారనే విషయాలన్నీ మనం గమనించడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం వెబ్సైట్స్ ఫర్ రిఫరెన్సెస్ అని. ఈ వెబ్సైట్స్ మనం ఎందుకు గమనించాలనే విషయాన్ని పరిశీలించినట్లయితే, వీర్గాథ 4.0లో భాగంగా పోయము, స్టోరీ, పెయింటింగ్, డ్రాయింగ్, అదేవిధంగా మల్టీమీడియా ప్రజెంటేషన్ అనేటువంటి వివిధ కాంపిటీషన్స్ 4 కేటగిరీల్లో నిర్వహించబడతాయి. అయితే ఏ రకమైన పోటీ అయినప్పటికీ అది ప్రధాన భూమిక గ్యాలంటరీ అవార్డ్స్ మరియు బ్రేవ్ హార్ట్స్కి సంబంధించినటువంటి అంశాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ద ఫాలోయింగ్ లింక్స్ కెన్ బి రిఫర్డ్ బై స్కూల్స్. 2 లింక్స్ ఇచ్చారు. ఈ లింక్స్లో మొదటిది gallantryawards.gov.in. దీన్ని మనం బ్రౌజ్ చేసినట్లయితే సాహసోపేతమైన చర్యల గురించి, వారు పొందిన వివిధ రకాలైనటువంటి అవార్డుల గురించి ఈ వెబ్సైట్లో తెలియచేయబడతాయి. వారి యొక్క విశేషాలను కూడా ఇక్కడ పొందుపరచబడ్డాయి. 2వ లింక్ చూడండి, NCERT వారిచే ప్రచురితమైన పరమ వీర్ చక్ర అవార్డీస్ అనేటువంటి ఒక PDF ఆ లింక్ను క్లిక్ చేయటం ద్వారా మనకు లభిస్తుంది. ఆ పుస్తకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ కాంపిటీషన్స్ను విజయవంతంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. మొదటగా మనం గ్యాలంటరీ అవార్డ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని చూస్తున్నాం. గమనించండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే ఈ వెబ్సైటు రూపొందించబడింది. దీంట్లో వీర్గాథ 4.0కు సంబంధించినటువంటి అనేక అంశాలు, అలాగే 1971 వారు, 1962 వారు, ఇట్లా ప్రతి ఒక్క పోరాటాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. దీంట్లో ఒక విజువల్ మ్యూజియం కూడా మనం పరిశీలించవచ్చు. అంతేకాకుండా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి సంబంధించినటువంటి రెసిపియంట్స్ ఎవరైతే గ్యాలంటరీ అవార్డ్స్ పొందారో వారి వివరాలను కూడా మనం డౌన్లోడ్ చేసి చూసేదానికి అవకాశం ఉంది. అలాగే గ్యాలంటరీ వారియర్స్ ఆఫ్ 1965 ఇండో పాక్ వారికి సంబంధించిన ఫోటోలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ లెఫ్టినెంట్ కర్నల్, అలాగే కమాండర్, హవాల్దార్, ఇట్లాంటి అంటే వివిధ రకాలైనటువంటి హోదాలలో ఉన్న వ్యక్తుల ఫోటోలను మనం గమనించవచ్చు. వారి యొక్క జీవిత విశేషాలను కూడా మనం పరిశీలించేదానికి వీలవుతుంది. ఇక్కడ ఎన్ని అవార్డ్స్ ఇప్పటికీ ఇచ్చారు, పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. ఈ వెబ్సైట్ని మనం చక్కగా పరిశీలించినట్లయితే ఈ వీర్గాథ కాంపిటీషన్స్లో విజేతలు అవటంలో ఏమాత్రం సందేహం లేదనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీర్గాథ కాంపిటీషన్స్లో ఏ పాఠశాల నుంచి అయితే పాల్గొబోతున్నారో వాళ్ళు gallantryawards.gov.in వెబ్సైట్ను బ్రౌజ్ చేసి వివరాలను తెలుసుకునేదానికి వీలవుతుంది. దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా మనం లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎన్సీఆర్టీ బుక్ ఒక పీడిఎఫ్ ఇచ్చారు.
ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. దాన్ని డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ అయిన అనంతరం పీడిఎఫ్ రీడర్ ద్వారా మనం ఈ వీరగాథకు సంబంధించినటువంటి బుక్ను మనం రిఫర్ చేసి ఎవరైతే వివిధ రకాలైనటువంటి పోరాటాలలో అమరులైన వారి స్మారకార్థం విడుదల చేసినటువంటి స్టాంప్స్ను వారి చిత్రపటాలతో పాటు మనం గమనించవచ్చు. వారికి సంబంధించినటువంటి స్టోరీస్ను కూడా ఇక్కడ ఈ బుక్ ద్వారా మనం తెలుసుకునేదానికి వీలవుతుంది. ఎన్సిఆర్టీ ద్వారా ఇది పబ్లిష్ చేయబడింది. ఈ పుస్తకాన్ని అలాగే గ్యాలంటరీ అవార్డ్స్ వెబ్సైట్ని మనం గమనించినట్లయితే సులభంగా వీరగాథ కాంపిటీషన్లో గెలుపొందేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయం మీద తర్ఫీదు ఇచ్చినట్లయితే వారు విజేతలు కావటం సులభతరం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. గ్యాలంటరీ అవార్డ్స్ అలాగే ఎన్సిఆర్టీ విడుదల చేసినటువంటి పరమవీర చక్ర అవార్డీస్ యొక్క వెబ్సైట్స్ అలాగే పీడిఎఫ్ లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడతాయి, గమనించగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.